హాయ్ అండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. చూసేయండి. వీడియో డీటెయిల్‌గా చూపిస్తాను. లైకా మొబైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేసి ఫోన్‌లో. ఫస్ట్ ముందుగా మనం లైకా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్‌లో. తర్వాత మనం వెబ్సైట్‌లోకి వెళ్ళేసి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో లైకా మొబైల్ అని క్లిక్ చేయగానే మనకి లైకా మొబైల్ అనేది చూపిస్తుంది. స్క్రోల్ చేస్తే పైన స్క్రోల్ చేయగానే ఇలాగా లైకా మొబైల్ అని సింబల్ చూపించగానే దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్లాన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. మనకి ఏ ప్లాన్ కావాలో ఆ ప్లాన్ మన ఇష్టం, అది మనం యాక్టివేట్ చేసుకోవాలి. నేనైతే 18 GB $7.50 ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నాను. సో అది క్లిక్ బై నౌ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. స్క్రోల్ చేస్తే సిమ్ కార్డు చూస్ చేసుకోమని అడుగుతుంది. సిమ్ కార్డు ఈ సిమ్ అని ఈ సిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐ వాంట్ న్యూ లైకా నెంబర్ అని అడగాలి. అక్కడ క్లిక్ చేయగానే మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది మళ్ళీ అడుగుతుంది. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసాము అంటే మనకి వెరిఫై అని చూపిస్తుంది. వెరిఫైని క్లిక్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొట్టంగానే మనకి ఇట్లా 1 టైం పాస్వర్డ్ అడుగుతుంది. ఇమ్మీడియట్గా మన మెయిల్కి అనేది పాస్వర్డ్ వెళ్ళడం జరుగుతుంది. ఈమెయిల్లో మనకి కన్ఫర్మేషన్ యువర్ ఆర్డర్ అని చెప్పనేసి ఈమెయిల్ వస్తుంది. ఇక్కడ మనకి చూసారా, జీమెయిల్లో మనకి డీటెయిల్గా ఇచ్చేస్తాడు వాడు ప్లాన్ అనేది. పేమెంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాడు. $7.88 పడిందనమాట. ట్యాక్స్ పేమెంట్ మొత్తం డీటెయిల్గా వచ్చింది. నెక్స్ట్ మనకి స్టార్ట్ చేసుకోండి అనేసి మళ్ళీ ఇంకో మెయిల్ పెడతాడు. ఇంకో మెయిల్లో మనకి మన మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ మెయిల్లో ఇచ్చేస్తాడు. ఏదైనా డౌట్ ఉంటే మనం కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు, 611 అనే నెంబర్కి. లేదా వెబ్సైట్ క్లిక్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి ఆర్డర్ డెలివరీ అయిపోయింది అనేసి మనకి మెసేజ్ వచ్చింది చూసారా. నాకైతే ఆర్డర్ డెలివరీ అయింది కాబట్టి నాకు డెలివరీ అని చూపిస్తుంది. మామూలుగా మీరైతే బుక్ చేసుకుంటే మాత్రం ఇట్లాగా ట్రాకింగ్ ఐడి చూపిస్తుంది. ట్రాకింగ్ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ట్రాకింగ్ ఇచ్చేస్తుంది. సో చూశారు కదా నా వీడియో. మీరు కూడా ఇలాగే లైకా సిమ్ మొబైల్ ఎప్పుడైనా సిమ్ మొబైల్ తీసుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ నేను ఈ సిమ్ బుక్ చేసిన ఒక 10 డేస్కి నాకు ఈ సిమ్ అనేది రావడం జరిగింది. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.